ఏపీ కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి యుగం మళ్లీ మొదలైందని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీర్ రిజ్వాన్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా షర్మిల నియామకం నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చెల్లపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఉందన్నారు. మోడీ జగన్ విధానాలతో విసుగొచ్చేసిన ఎంపీలు ఎమ్మెల్యేలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తుండడం గర్వకారణమన్నారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయురాలు వైఎస్ షర్మిలా రెడ్డి గారికి నియమించడం ముందుగా చల్లపల్లి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ఆవిడికి శుభాకాంక్షలు, అభినందనలు. ఈ సందర్భంగా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారికి చల్లపల్లి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షర్మిలా రెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు అయిన సందర్భంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి యుగం మళ్ళీ ప్రారంభమైంది అనటానికి నిదర్శనం. రాజశేఖర రెడ్డి గారు యువజన కాంగ్రెస్గా ఉన్నప్పటి నుంచి మరి మేమందరం కూడా ఆయన అనుచరులుగా యూత్ కాంగ్రెస్ నుంచి మేము పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మేము కృషి చేశాం. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనూహ్య రీతిలో మరి జరిగిన పరిణామాలకి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు పడి దాదాపుగా జీర్ణావస్థ అయినటువంటి పరిస్థితిలో మరి ఈ మధ్య జరుగుతున్నటువంటి కర్ణాటక, తెలంగాణ మరి ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మోడీ గారి పాలనకి విసుకెత్తిపోయి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి విసుకెత్తిపోయి మరి చాలామంది నాయకులు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులందరూ కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మరి చూస్తున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం.